నామానికి మహిమ కలగా ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు శుభము కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలు 91వ కీర్తనలు 7వ వచనం చదువుకుందాం. 91వ కీర్తన 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలను, అపాయం నీ వద్దకు రాదు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 91వ కీర్తన చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు ప్రతి ఒక్కరికి, ఆయన నమ్మిన వారికి అభయం ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆదరణ కీర్తన ఇది. దీనిలో చాలా సత్యాలు ఉన్నాయి, అనేక వాగ్దానాలు ఇందులో దాగి ఉన్నాయి. ఈ వాగ్దానాలను దేవుడు ప్రతిరోజు కూడా మనందరి పట్ల నెరవేరుస్తూ ఉన్నాడు. పిల్లలు, ఈ మాట కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని చెప్పాలని ఆశపడతా ఉన్నా. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలను, అపాయం నీ వద్దకు రాదు. ఈ మాటకి మరి ఒక ప్రత్యేకత ఉంది. కరోనా సమయంలో అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆల్ నైట్ ప్రేయర్లో దేవుడు ఈ మాటను బయలుపరిచాడు. ఏంటి ఈ మాట అనంటే, నీ ఎంతమంది చనిపోయినా, ఎంతమంది కూలిపోయినా, ఎంతమంది కరోనాతో బాధపడ్డా అపాయం మీ వద్దకు రాదు అనేటువంటి వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడాడు. నిజంగా ఆ సమయంలో సంఘం అంతా కూడా ప్రార్థన చేయగా మరి ఎవరికి కూడా, ఏ కుటుంబంలో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా దేవుడు అందరిని కాపాడు. ఈ పరిచయని ఎవరైతే ప్రేమించి ఆ రోజు అడిగాం ప్రభువుని, ప్రభువా ఈ పరిచర్ని ప్రేమించే వాళ్ళు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఈ పరిచర్య కొరకు ప్రయాసపడిన వారు, ఈ పరిచర్య కొరకు చేతులు చాచినవారు ఎవరికి కూడా ప్రభు, ఎవరి మీద కూడా అపాయం రాకూడదు, ప్రమాదం రాకూడదు ప్రభు అని ప్రార్థన చేయగా దేవుడు ప్రతి ఒక్కరిని దీవించాడు, అందరినీ సజీవులుగా ఉంచాడు. అందుకని ఈ మాట దేవుడు వాగ్దానం, కరోనా సమయంలో దేవుడు ఇచ్చిన సంఘానికి ఇచ్చిన వాగ్దానం, సేవకుడికి ఇచ్చిన వాగ్దానం, అలాగే ఈ న్యూ షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీస్ పరిచర్ను ప్రేమించే వారందరికీ దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానం ఏంటంటే, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలను, అపాయం నీ వద్దకు రాదు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజమే పిల్లరా, మన ప్రక్కన ఎంతోమంది పడిపోతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు, కూలిపోతూ ఉంటారు, కానీ అపాయం ఏది కూడా మన దగ్గర రాకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. కీర్తనలో 32వ కీర్తనలో 6వ వచనం చూసుకుంటే వాక్యం సెలవిస్తూ ఉంది. కావున నీ దర్శన కాలం మందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు, విస్తార జల ప్రవాహాలు పొరలు వచ్చిన నిత్యంగా వారి మీదకి రావు అనే వాక్యం రాయి. విస్తార జల ప్రవాహం అంటే సునామీ, ఫ్లడ్స్, వాటర్ ఫ్లడ్స్ అన్నమాట ప్రియర్. చూడండి, భయంకర వరదలు వచ్చినప్పుడు కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనం దర్శిస్తూ ఉన్నాడు, మన అద్భుతంగా మనం తప్పించబడుతూ ఉంటాం. ఇది చూడండి, ఈరోజు మ్యాన్ హోల్స్లో పడిపోయి మరి ఆ వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు మ్యాన్ హోల్స్లో, కాలువలో, డ్రైనేజీలో పడిపోయి ఎంతోమంది చాలా ఇబ్బంది పడిపోతారు. ఎంతోమంది మరి భయంకరంగా బాధపడుతున్న పరిస్థితుల మధ్యలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఎన్నో కార్లు కొట్టుకుపోయి, వెహికల్స్ కొట్టుకుపోయి, బైక్స్ కొట్టుకుపోయి, మునిగిపోయి, మరి లారీలు కొట్టకపోయి, బస్సులు కొట్టకపోయి, నిజంగా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాలు చూస్తూ ఉంటే ఎంతో భయంకరమైన పరిస్థితి. కానీ మనం నమ్ముకున్న దేవుడు మనం సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన మనం నిత్యం పోషిస్తూ కాపాడుతున్న దేవుడిగా మనం గమనించవచ్చు. వాక్యం సెలవిస్తున్నాం 32వ కీర్తన 6వ వచనంలో. కావున నీ దర్శన కాలం మందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు, విస్తార జల ప్రవాహంలో పొరలు వచ్చిన నిశ్చయంగా వారి మీదకి పారవు. విస్తారమైన జల ప్రవాహం వచ్చినా కానీ అవి మన మీదకి పారవు. ఎందుకంటే మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. స్తోత్రం కలిగి ఎంతమంది పోనివ్వండి, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేక మనల్ని మాత్రం దేవుడు రక్షించే దేవుడుగా ఉంటున్నాడు. అలాగే ఆదికాండం 7:23 చూసుకుని వాక్యం సెలవిస్తూ ఉంది. నోవాహ కాలంలో నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడిను, అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడిను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రము మిగిలి ఉండు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. నోవాహ కాలంలో సృష్టి నాశనం అయిపోయిందండి. కానీ దేవుడు ఏ రక్షణ కొరకైతే నోవాహ కొరకు ఓడను ఏర్పాటు చేయబడి ఆ ఓడ మాత్రమే మిగిలింది. అందులో ఉన్నటువంటి నోవాహ కుటుంబంతో పడినటువంటి జీవరాశులు మాత్రం మిగిలినట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా దేవుడు సత్యవంతుడు, ఆయన మాటను నెరవేర్చే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకారాలు చేసే దేవుడు. కాబట్టి నీ ప్రక్కన 1000 మంది పడిన, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకి రాదు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరొక మాటను జ్ఞాపకం చేసుకుని నిర్గమాకాండంలో ఇశ్రాయేల్ మధ్యలో మరి ఫరో ఎదుట దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, నిర్గమాకాండం 12వ అధ్యాయం 12-13 వచ్చిన కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులనే కానీ జంతువులనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను, నేను యెహోవాను అని చెప్పేసి అని దేవుడు, అంటే జస్ట్ రేపు తెల్లవారితో వెళ్ళిపోతారనగా ఈ రాత్రి వేళ మరణదూత ఐగుప్తు దేశంలో సంచరించిందనమాట. వాళ్ళు దేవుని యొక్క ప్రజలు విముక్తి పొందే ముందు జరిగినటువంటి సంఘటన ఇది. ఆ రాత్రి నేను సంచరిస్తాను కాబట్టి మీరు ఎవరైతే ఈ గొర్రెపిల్ల రక్తాన్ని కుంచుతో రాసుకుంటారో, హిస్సోపు కుంచుతో ఎవరైతే గుమ్మాలకు రాస్తారో వారిని దాటి, ఆ మరణదూత వారిని దాటి వెళ్ళిపోతుందని చెప్పినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆ రాత్రి అలర్ట్ అయ్యారు పిల్లరా. అయితే
దేవుని యొక్క వాక్యం 13వ వచనంలో, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. ఐగుప్తు దేశంలో శవముల నీళ్ళు ఒకటైనా లేదంట పిల్లలు, కానీ ఇశ్రాయేలు గృహాలు మాత్రం సంతోషంతో ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు తెగులు వారి మీదకి రాకుండా తప్పించాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు, దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగాక. చివరిగా చూసుకుంటే యెహోషువ గ్రంథం 14గా వచ్చాయి 10వ వచనం వాక్యం రాయబడుతుందంటే, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవంగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను అన్నాడు. 40 ఏళ్ల వయసులో మరి మోషే ఆ ప్రయాణాన్ని బాధ్యతను తీసుకొని నాయకుడిగా ప్రారంభించాడు. 80 ఏళ్ల వయసు వచ్చినప్పుడు కూడా ఆయనకి ఏం కాకుండా సజీవుడిగా కాపాడాడు పిల్లరా. మరి మోషేతో పాటు బయలుదేరి చాలామంది పెద్దలు, ఇశ్రాయేల్ పెద్దలు, గోత్రికుల పెద్దలు అందరూ కూడా చాలామంది చనిపోయారు. మరి తన సహోదరుడు చనిపోయాడు, తన సహోదరు చనిపోయింది, వారి పిల్లలు చనిపోయారు. కానీ మోషేను మాత్రం దేవుడు అలాగే సజీవుడిగా ఉంచాడు. స్తోత్రం కలుగాక. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకు రాదు అని చెప్పేసి అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతాడు. ఇది నమ్మినట్లయితే నీ జీవితంలో ఈ వాగ్దాన్ని నీకు సొంతం చేయబడుతుంది పిల్లలు. ఖచ్చితంగా మరి మన పక్కన ఎంతోమంది రోగాలతోనో, బాధలతోనో, ఇబ్బందులతో, శ్రమతోనో కూలిపోవచ్చు, కానీ మనల్ని అయితే దేవుడు కాపాడే దేవుడుగా ఉంటాడు. నిజంగా వాక్యం నీ జీవితానికి అపాయం, ప్రమాదం తప్పించబడే స్థితిని దేవుడిని కలుగు చేయను గాక. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాము. మరి పరిశుద్ధుల ప్రేమతని కృపగల దేవునికి స్తోత్రాలు. ఈరోజు ఉదయం కలిసి ఎంతో మంచి వాగ్దానం మాకు ఇచ్చారు ప్రభువా. నీ ప్రక్కన 1000 మంది పడ్డాను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలాను, అపాయం నీ వద్దకు రాదనేటువంటి ప్రభు ఎంతో గొప్ప సంతోషకరమైనటువంటి ప్రభు తన వాగ్దానం మీరు మాకు ఇచ్చారు, మాటను మీరు ఇచ్చారు ప్రభు. కనుక ఈ మాటను బట్టి ప్రభు మా జీవితాలను ఫలింపు చేయండి. ఈ మాట మా జీవితం ఎదుగునట్టుగా సహాయం చేయండి. కృపతో నింపి బలపరచమని స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.